వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర పర్యటనను సక్సెస్ చేయడంపై పార్టీ శ్రేణులు ప్రజలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జగన్ Z+ సెక్యూరిటీలో ఉన్నారన్న సంగతి తెలీదా అంటూ విశాఖ సిపి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలని రాజకీయ నాయకునిలా సిపి మాట్లాడారని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. ఇక మెడికల్ కాలేజీల మీద వైసీపీ విధానంపై జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చారని తెలిపారు. ఇక కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనేది జగన్ విధానమని అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆయన విద్యార్థులకు మెరిట్ వచ్చినప్పటికీ ఫీజులు చెల్లించే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని మండిపడ్డారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మెజారిటీ ప్రజల తాలూకా ఆలోచనని బలపరుస్తూ పేదవాడికి వైద్య విద్యని అందుబాటులోనే ఉంచాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలి ప్రభుత్వం అన్నటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి ఆనాటి మా ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద విద్యార్థుల తాలూకా ఆశల్ని, వైద్య విద్య చదవాలన్నటువంటి వారి ఆకాంక్షని దూరం చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నట్టు నిన్నటి నుంచి రాష్ట్రం అంతా కూడా మాట్లాడుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా స్టాండ్, మా పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో నిన్న వారు ప్రజలను ఉద్దేశించి నిన్న నర్సీపట్నం కాలేజ్ దగ్గర జరిగినటువంటి పత్రికా సమావేశం ద్వారా వారి స్టాండ్ను కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందంటూ ఆరోపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కడప జిల్లా వైసీపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి పెద్దిరెడ్డితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధా హాజరయ్యారు. రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తున్నా అభివృద్ధిపై ఫోకస్ చేయడం లేదని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. అవినీతి సంపాదన